తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. పార్టీ డిఎన్ఏలో ఉన్న క్రమశిక్షణ మెల్లిగా మాయమవుతోంది. సో సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నా సైతం కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. పదే పదే చేస్తున్న హెచ్చరికల్ని కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు. సో ఎమ్మెల్యే మీద బాబుకు గ్రిప్ తగ్గుతోందన్న ప్రచారంలో అసలు నిజమెంత డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు కూడా కాలేదు. పరిపాలనా పరంగా ఇది చాలా చిన్న సమయం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ టైంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దారి తప్పుతున్నారన్న వాదన బలపడుతుంది. జాగ్రత్తగా ఉండండి, తేడా వస్తే మామూలుగా ఉండదని సీఎం చంద్రబాబు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నా కొందరి చెవికి మాత్రం అసలు ఎక్కడం లేదు. సో వాళ్ళ వైఖరి మారడం లేదని చెప్పుకుంటున్నారు గ్రౌండ్లోని కార్యకర్తలు. సో మెల్లిగా తొండ మాదిరి ఊసరవెల్లి అయినట్టుగా కొందరి వైఖరి మారుతుందని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. చివరకు అదంతా ఎలా మారిపోతుందంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద అసలు చంద్రబాబుకు గ్రిప్పే పోతుందని చెప్పుకునేంత పార్టీ అధ్యక్షుడి పట్టు జారుతోందా అన్న డౌట్ కూడా వస్తుంది టీడీపీ నాయకులకు. సో ఈ 10 నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేల తీరు ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం బలపడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోస్ బయటికి వచ్చి నానా రచ్చరచ్చ అయింది. అందరికి తెలిసిన విషయమే. తర్వాత తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి వరుస వివాదాలు, ఇక చింతమనేని ప్రభాకర్ ఎక్సైజ్ ఉద్యోగుల విషయంలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు వైఖరి, ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాలు, విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే అధికారుల్ని బెదిరింపు ధోరణితో మాట్లాడటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా వ్యవహారాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. సో అలాంటివి వెలుగు చూసినప్పుడల్లా పార్టీ అధిష్టానం నుంచి ఏదో ఒక వార్నింగ్ ఇవ్వడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు అసలు లేనే లేవు. ఇది చూస్తున్న వాళ్ళంతా నేను చేస్తే తప్పు కాదన్నట్టుగా ఉంది. ఇటు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి. సో తీరు ఒకరిద్దరి మీద గట్టి చర్యలు తీసుకుంటేనే కదా మిగతా వాళ్ళు సెట్ అయ్యేది అని మాట్లాడుకుంటున్నారు చాలా మంది. సో అది పోను అసలు పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మీద చంద్రబాబుకి పట్టు ఉందా లేదా అన్న చర్చ సైతం మొదలైంది. సో మామూలుగా అయితే క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు ఎప్పుడు కూడా గట్టిగా ఉంటారు. కానీ ఈసారి ఆయన వ్యవహార శైలి భిన్నంగా ఉందని క్యాడర్లో చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయనో మరి ఏ ఇతర కారణాలు కానీ సీఎం చంద్రబాబు వైఖరి గతానికి భిన్నంగా పూర్తి మెతగ్గా ఉంటుందని, అదే కొందరు ఎమ్మెల్యేలకు అడ్వాంటేజ్ అవుతుందని గుసగుసలాడుకుంటున్నారు పార్టీ లీడర్స్. సో అటు సీఎం సైతం కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని బాహటంగానే చెప్తున్నారు. ఆయన చెప్పడం అయితే చెప్తున్నారు కానీ సదరు ఎమ్మెల్యేల్లో వీసమంత మార్పు కూడా రావట్లేదని, జరిగేవన్నీ యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయని మాట్లాడుకుంటుంది గ్రౌండ్లో ఉన్న క్యాడర్. సో అటు కొందరు మంత్రుల విషయంలో కూడా ఇదే రకమైన చర్చ ఉంది. మంత్రుల జిల్లా పర్యటనలు కావచ్చు, లేదా వైసీపీకి కౌంటర్స్ ఇచ్చే విషయం కావచ్చు, ఏ విషయంలోనూ పార్టీ లైన్ను సీఎం మాటలను పట్టించుకున్నట్లు కనిపించట్లేదని అంటున్నారు. సో గ్రౌండ్లోని క్యాడర్. సో ఎంత చెప్పినా అసలు వాళ్ళు వినట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో బాబు ఎందుకు పట్టు సడలిస్తున్నారన్న డౌట్స్ పెరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్ ఇలా రకరకాల వ్యవహారాల్లో వివాదాస్పదం అవుతున్నారు. ఇది గ్రహించిన సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో హెచ్చరించారు వాళ్ళని. ఇది తప్పు కాదు, మీ పద్ధతి మార్చుకోవాలంటూ కూడా హెచ్చరించారు పరిస్థితి. సో కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రావట్లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కనీసం కార్యకర్తలకు టైం కూడా ఇవ్వట్లేదు. నామినేటెడ్ పోస్టుల కోసం 4 పేర్లు పంపడం లేదని సీఎం డైరెక్ట్ గానే అన్నారు. ఇలా చాలా విషయాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రుల విషయాల్లో ఫిర్యాదులు, అసంతృప్తులు ఉన్నాయి. తొలి ఏడాదిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకెలా మారుతుందన్న చర్చ బలపడుతుంది. సో ఇలా వివాదాస్పదంగా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఫోకస్ పెట్టాలని, లేదంటే జనంలోకి నెగిటివ్ సంకేతాలు వెళ్ళడంతో పాటు చంద్రబాబుకు పార్టీ మీద పట్టు తగ్గిందన్న అభిప్రాయం బలపడితే నానా రకాల ఇబ్బందులు పెరుగుతాయని కూడా అంటున్నారు పరిశీలకులు. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.